నమస్కారము. ఈరోజు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లేదా స్పాటింగ్ ఎర్రర్స్ ఈ టాపిక్ని చూస్తున్నాము. ఇది క్లాస్ 2, ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పున్నాను. ఇవి చాలా ఉన్నాయి, అంటే కొన్ని వందల రకాలు ఉంటాయి. అయితే అన్నిటికీ కూడా ఒకటే బేస్. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అవగాహన ఉండాలా, అంటే నౌన్ టు ఇంటర్జెక్షన్ మీద ఐడియా ఉండాలా, ఒక వాక్య నిర్మాణం ఎట్లా చేయాలా అనేది ఐడియా కనుక ఉంటే అన్నీ మీ చేతుల్లో ఉన్నట్టే. కొత్తగా ఏమీ ఉండవు ఇక్కడ. అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. రీజనబుల్గానే మనం ఆలోచించవచ్చు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనగానే మీరు తెలుసుకోవాల్సింది, ముందు ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. ఎక్కడ ఎర్రర్ వస్తున్నది అని చూసి గుర్తించి అక్కడ మార్చడానికి ప్రయత్నించండి చాలు. సాధారణంగా ఇది 10th క్లాస్ నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, టెట్కి, తర్వాత గ్రూప్ సర్వీసులకి అన్నిటికీ కూడా ఇది కామన్ సిలబస్సే. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎక్కడ ఉంది ఎర్రర్ గమనించండి. మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. ABCDలో ఇంచుమించు కుడి ఎడమలుగా ఒకటిగా ఉండే ఆన్సర్ ఇస్తాడు, కాబట్టి చాలా చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కనుక కింద కరెక్షన్ చేసి రాసే పని అయితేనే కొంచెం సులభంగా ఉంటుంది, ఎందుకంటే మనం అనుకున్న మార్పుని అక్కడ రాసేయగలం. కాబట్టి అది ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ జాగ్రత్త చూడాల్సింది ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చేసేటప్పుడు ముందు మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అవగాహన ఉండాలా, అలానే వాక్య నిర్మాణం ఎట్లా ఉండాలో తెలుసుకొని ఉండాలా, ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలా, చూడాలి ఎక్కడ ఉంది. చాలా సులభము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటో చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ క్లాస్ 2. సిన్స్ ఇట్ వాజ్ హాట్, SINCE, సిన్స్ ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్. వేడిగా ఉన్నందువల్ల మేము ఇంట్లోనే ఉన్నాము, బయటికి పోలేదు. ఇక్కడ సిన్స్ ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్, ఇక్కడ సో అనేది అక్కర్లేదు. సిన్స్ ఇట్ వాజ్ హాట్ వీ స్టేడ్ ఇండోర్స్. ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్ అంటే ఇక్కడ సిన్స్ ఉంటే సో ఉండకూడదు, సో ఉంటే సిన్స్ ఉండకూడదు. కాబట్టి అది ఇదేమో సిన్స్ పెట్టి రాస్తే కాంప్లెక్స్ సెంటెన్స్, సో పెట్టి రాస్తే కాంపౌండ్ సెంటెన్స్, జస్ట్ తేడా అంతే. కాబట్టి సిన్స్ కానీ సో కానీ ఒకటి మాత్రమే కరెక్ట్. కాబట్టి ఇక్కడ సో తీసేసి రాసేయండి చాలు. సిన్స్ ఇట్ వాజ్ హాట్ వీ స్టేడ్ ఇండోర్స్, లేదంటే ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్, ఏదైనా కరెక్టే. సిన్స్ ఉంటే సో వద్దు, సో ఉంటే సిన్స్ వద్దు. గో ఫర్ ద సెకండ్ వన్. ద మ్యాన్ రష్డ్ టు ద స్టేషన్ బట్ ద ట్రైన్ లెఫ్ట్. తొందరగానే వెళ్ళాడు కానీ ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళాడు, ట్రైన్ వెళ్ళిపోయింది, రెండు కూడా పాస్ట్ టెన్స్ సంబంధించినవే. అయితే వీడు వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది, అంటే వీడు ఈ చర్య కన్నా ఇది ముందు జరిగింది. కాబట్టి రెండు చర్యల్లో ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పండి, అంతే, ఇంకేం లేదు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్ అంటే ఇద్దరు, అంటే ఇక్కడ వెళ్ళాడు, ట్రైన్ వెళ్ళిపోయింది, రెండు జరిగిపోయినది. అయితే ఈ చర్య కన్నా ఇది ముందు జరిగింది, కాబట్టి హ్యాడ్ అని పెట్టాలి ఇక్కడ. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడంటే రెండు చర్యలు పూర్తయిన తర్వాత ఈ రెండు పాస్ట్ టెన్స్లో ఉంటే ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, కాబట్టి అక్కడ హ్యాడ్ పెట్టాం. మూడోది, ఐ కంగ్రాచులేటెడ్ ఫార్ హిస్ సక్సెస్. సింపుల్, ఇది ప్రపోర్షన్ ఎర్రర్. ఇక్కడ వీ కంగ్రాచులేటెడ్ ఆన్ పెట్టేసేయండి చాలు, అయిపోయింది. ఇక్కడేమో కంజంక్షన్ ఉపయోగించిన ఎర్రరు, ఇక్కడేమో టెన్స్ పరమైన ఎర్రరు, ఇక్కడేమో ప్రపోర్షన్ పరమైన ఎర్రరు. కంగ్రాచులేట్ అనే పదం వస్తే ఆన్ గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏది రాదు, కంగ్రాచులేటెడ్ ఆన్. ఫోర్త్, చిత్ర ఈ సీనియర్ దెన్ మిత్ర బై 2 years. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో టాలర్ దెన్, షార్టర్ దెన్, బిగ్గర్ దెన్ కరెక్టే. కానీ సీనియర్ అనేది ఇంగ్లీష్ కంపారిటివ్ కాదు, లాటిన్ కంపారిటివ్. వాళ్ళు 2 ఉపయోగించే అలవాటు, దాన్నే మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సీనియర్ టు, జూనియర్ టు,
ఎక్స్టీరియరు, ఇంటీరియరు, సుపీరియరు, ఇన్ఫీరియరు, వీటిలన్నిటికీ కూడా టు ఉపయోగించండి. కాబట్టి దాన్ ఎర్రర్, ఇక్కడ దాన్ ఉపయోగించకూడదు. సీనియర్ టు, జూనియర్ టు ఆ పదం ఉంటే చాలు, అంతే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్. కాబట్టి లాటిన్ కంపారిటివ్స్ నేను చెప్తున్నాను, సీనియరు, జూనియరు, పోస్టీరియరు, ఇంటీరియరు, తర్వాత సుపీరియరు, ఇన్ఫీరియరు, సీనియరు, జూనియర్, వీటన్నిటికీ కూడా టు వస్తుంది. మై అంకుల్ ఈజ్ హ్యావింగ్ 3 children. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మా మామకి 3 పిల్లలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జనరల్ ట్రూత్, సింపుల్ ప్రెగ్నెన్సీలో ఉండాలి. ఈజ్ హ్యావింగ్ తప్పు, కాబట్టి హ్యాజ్ ఎప్పుడు హ్యాజ్ అని ఉపయోగించాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి హ్యావింగ్, లవింగ్, స్మెల్లింగ్ వీటిని ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో చెప్పకండి, అది విషయము. ఎప్పుడు కూడా సింపుల్ ప్రెగ్నెన్సీలో ఉండాలి. నెక్స్ట్, ద టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ బిట్వీన్ స్టూడెంట్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లాసులో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి జనరల్ మీనింగ్ ఇక్కడ బిట్వీన్ ఉపయోగించకూడదు. బిట్వీన్ అంటే 2 మధ్య అయితేనే, 2 కన్నా ఎక్కువ ఉంటే అమాంగ్ ఉపయోగించండి. అది ద టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ అమాంగ్ స్టూడెంట్స్, విద్యార్థుల మధ్య పంచింది, 2 కన్నా ఎక్కువ కాబట్టి. ఈ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై. ఇక్కడ రిటర్న్డ్ బ్యాక్, రిటర్న్ అంటేనే దాంట్లోనే అర్థం ఉంది బ్యాక్, కాబట్టి బ్యాక్ తొలగించి రాసేయండి చాలు. హీ రిటర్న్డ్ ఫ్రమ్ చెన్నై సరిపోయింది వాక్యం. లేకుంటే హీ వాజ్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై, రిటర్న్ బదులు వాజ్ బ్యాక్ రాసుకోవచ్చు, అట్లయిన రాయొచ్చు. వాక్యం కరెక్టే, ఇక్కడ చేయదలుచుకున్న మార్పుని జాగ్రత్తగా చేసేయండి. టెల్ మీ వెన్ విల్ యూ కమ్. చెప్పు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు అనేది ఇక్కడ ప్రశ్నగా లేదు, ఇది వీడు అడుగుతున్నాడు. అంటే వాస్తవం చెప్పాలంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినట్టుగానే అలాంటి చిన్న మార్పే ఉంటుంది ఇక్కడ. ఇది అసర్టివ్ ఫామ్లో ఉండాలి, ఇది క్వశ్చన్ ఫామ్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే సరే అది క్వశ్చన్ అనుకుందాం, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఇది అసర్టివ్ ఫామ్. అసర్టివ్ ఫామ్లో ఎట్టుండాలంటే టెల్ మీ వెన్ దాకా కరెక్టే, వెన్ యూ విల్ కమ్ ఇలా, వెన్ యూ విల్ కమ్ అని రాయాలి. అంటే ఇంగ్లీష్లో ప్రశ్న రాసేటప్పుడు వెర్బ్ ముందు ఉంటుంది, సబ్జెక్టు తర్వాత ఉంటుంది. సమాధాన రూపంలో సబ్జెక్ట్ ముందు ఉంటుంది, వెర్బ్ తర్వాత ఉంటుంది. ఇది ఇక్కడ పాయింట్. 9th one, మై ఫ్రెండ్ గేవ్ టు మీ దిస్ బుక్. నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది వాయిస్ చేంజ్లో డబల్ ఆబ్జెక్ట్ మోడల్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. దీని మీద కూడా క్లాస్ చేసున్నాను, అది గనక మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మనుషుల్ని ఎప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో పెడతారు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందర ప్రపోజిషన్ వద్దు. అంటే ఇక్కడ టు లేదు, టు ఎర్రర్. మై ఫ్రెండ్ గేవ్ మీ దిస్ బుక్ సరిపోయింది. లేకుంటే మై ఫ్రెండ్ గేవ్ దిస్ బుక్ టు మీ, అదైనా కరెక్టే. ఇలా అయినా రాయండి, ఇక్కడ టు తీసేసి రాసినా కరెక్టే, లేకుంటే ఇలా రాసినా కరెక్టే. మై ఫ్రెండ్ గేవ్ దిస్ బుక్ టు మీ. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుంటే టు వద్దు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ చివరినుంటే ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ప్రొపోజిషన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్, హీ హ్యాస్ సీన్ దిస్ ఫిల్మ్ ఎస్టర్డే. ఇందులో ఎర్రర్ ఏంటంటే హ్యాస్ సీన్ దిస్ ఫిలిం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడే పూర్తయిన చర్యల్ని చెప్పడానికి ఉపయోగించే టెన్స్ ఇది. ఎస్టర్డే అంటే నిన్న, కాలం చాలా గడిచిపోయింది. కాబట్టి ఈ వాక్యం కరెక్ట్ కావాలంటే ఇక్కడ ఎస్టర్డే ఉండకూడదు. అంతే, హీ హ్యాస్ సీన్ దిస్ ఫిలిం. పోనీ ఎస్టర్డే ఉండదలుచుకుంటే హ్యాస్ సీన్ బదులు సా ద ఫిలిం అనొచ్చు. హీ సా ద ఫిలిం ఎస్టర్డే అంటే ఇక్కడ హ్యాస్ సీన్ ఉంచదలుచుకుంటే ఎస్టర్డే వద్దు. ఇక్కడ ఎస్టర్డే ఉంచదలుచుకుంటే హ్యాస్ సీన్ ఉంచొద్దు. హ్యాస్ సీన్ ఉంటే ఎస్టర్డే ఉండకూడదు.
ఎస్డే ఉండాలంటే సా పెట్టండి, అంతే తేడా. ఏ హాజ్ సీన్ ద ఫిలిం ఎస్టర్డే, ఇది తీసేయండి. లేకుంటే హీ సా ద ఫిల్మ్ ఎస్టర్డే, ఇదైనా కరెక్టే. సో ఈ విధంగా మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు మనము ఎందుకు కరెక్ట్ చేస్తున్నాము, అందులో ఉన్న మిస్టేక్ ఏంటో చూసుకొని కరెక్షన్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రుల దాకా కూడా ఈ వీడియోని తీసుకెళ్ళండి. మన ఛానల్ని బాగా అందరికీ తెలిసేటట్టుగా చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.